ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానం ఏంటంటే అది 40వ కీర్తన 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ప్రభువుల వారు ఈ దినమున మనందరితో మాట్లాడడానికి దావీదు గారి యొక్క హృదయమును పెదవులను దేహమును మన కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు యొక్క సత్యమును, ఆయన యొక్క రక్షణను నాడు దావీదు మహారాజు గారు వెల్లడిపరిచాడు. అయితే మనల్ని ఈ దినమున దేవుడు అడుగుతున్నాడు, మరి దేవుని యొక్క సత్యమును, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము ప్రజలకు, లోక మనుష్యులకు వెల్లడి చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన మనలను రక్షించుచున్నాడు, రక్షించి ఉన్నాడు. ఆయన సత్యమును ఈ లోకమునకు తెలియజేసి ఉన్నాడు. మరి అట్టి దేవుని యొక్క సత్య మార్గములను, ఆయన రక్షణ ఇచ్చినటువంటి దయా సంకల్పము చొప్పున మనకు దయచేసినటువంటి ఆ రక్షణను మరి లోకములోని మనుషులకును, ప్రజలకును మనము వెల్లడిపరిచే వారిగా ఉన్నామా? అసలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే మన యొక్క మార్గములు ఎన్నడూ కూడా సత్యము వీడిపో, ఆయన రక్షణలోని మనము నివసిస్తాం. మరి ఇలా ఉందాము అనుకున్నట్లయితే మనమందరం కూడా కళ్ళు మూసుకొని తలలో పరుచుకొని ప్రభువునందు ప్రార్థనలు, ఆయన కృప కొరకు మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృప కలిగిన, జాలి కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున మీ యొక్క సత్యమును, మీ రక్షణను మేము ఈ లోకమునకు ఎల్లడపరిచేవారిగా, మా యొక్క హృదయ తలంపులను మీరే సవ్యమైన మార్గములో నడిపిస్తూ, మీ ఆత్మను మాపైన కుమ్మరిస్తూ, మీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని మాపైన ప్రకాశింపచేస్తూ, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, వీక్షించున్న ఇదిగోనైనా విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.